అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో ఈ వీడియోలో సైనిక్ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్లో సీట్స్ అనేవి వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు మీ పిల్లలకి సో ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయి ఒక అంచనాకు వచ్చే ఉంటారా ఆల్రెడీ. సో ఆ అంచనా బట్టి మీకు సీట్ అనేది వస్తుందా రాదా, సో మీ కేటగిరీని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మన స్టేట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకున్నట్లయితే మనకి లోకల్గా 2 సైనిక్ స్కూల్స్ ఉంటాయి. ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కాకుండా. సో ఈ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్కి మన స్టేట్ వాళ్ళు లోకల్ కింద వస్తారు. అలాగే ఇదే స్టూడెంట్స్ అదర్ స్టేట్లో ఉండే సైనిక్ స్కూల్ కూడాను నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో మరి ఆ సీట్స్ని, ఆ కేటగిరీ అండ్ వాటి యొక్క మార్క్స్ లాస్ట్ ఇయర్ అంటే 2025 సంవత్సరంలో ఎలా ఆ సీట్స్ ఎన్ని మార్కులకు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మీకు అంటూ ఒక అంచనా వస్తుంది. సో ఇక్కడ మనం కట్ ఆఫ్స్కి సంబంధించిన డేటా అనేది సైనిక్ స్కూల్ వెబ్సైట్లో ఉంది. సో మీరు కూడాను చూడొచ్చు. సో నేను కూడాను ఈ సైనిక్ స్కూల్ సంబంధించిన ఈ కట్ ఆఫ్ సంబంధించిన ఈ డేటాని సైనిక్ స్కూల్ వెబ్సైట్ నుండి తీసుకున్నాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆన్లైన్ కట్ ఆఫ్ క్లాస్ 6 ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ 2025. సో 2025 సంవత్సరంలో ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అంటే టోటల్గా 33 సైనిక్ స్కూల్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే సైనిక్ స్కూల్స్ అండి ఇవి. సో వీటికి సంబంధించిన 6th క్లాస్ కట్ ఆఫ్స్ అనమాట ఇవన్నీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద స్కూల్ నేము ఉంటుంది, స్కూల్ నేము అండ్ డొమిసైల్ అంటే స్టేట్ అనమాట, ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అనేది ఉంటుంది. అండ్ కేటగిరీ అనేటప్పటికి మొత్తం 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. 5 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ డిఫెన్స్ కేటగిరీ, సెకండ్ ఓబీసీ, థర్డ్ ఎస్సీ, ఫోర్త్ ఎస్టీ, ఫిఫ్త్ జనరల్నే ఇక్కడ యూఎన్ అంటాడు, డిఫెన్స్నే డిఎఫ్ డిఫెన్స్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. హోమ్ అంటే సొంత స్టేట్ అన్నారు, లోకల్ స్టేట్, ఓకేనా. అదర్ అంటే నాన్ లోకల్ స్టేట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అర్థమవుతుందా? హోమ్ అంటే సొంత స్టేటు, అదర్ అంటే అదర్ స్టేట్ అనమాట, నాన్ లోకల్ కింద. లేకపోతే ర్యాంక్స్ అండ్ మార్క్స్, బాయ్స్ గర్ల్స్. బాయ్స్ సంబంధించిన మార్క్స్ ఇవి, వాళ్ళ ర్యాంక్స్ ఏఐ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అని అర్థం, ఓకేనా. యాక్చువల్గా ర్యాంక్స్ ఆల్ ఇండియాకే ఇస్తారు, స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ ఏమి ఉండవు. బట్ మన కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఏంటంటే స్టేట్ లెవెల్ ఎలా వచ్చిందని ఇలా పెట్టుకుంటాం అనమాట. గర్ల్స్కి చూసుకున్నట్లయితే ఇక మార్క్స్ ఏఐ ర్యాంక్ అనమాట. సో ఇది చూసుకుంటే ఫస్ట్ సైనిక్ స్కూల్ కలికిరి. సో ఫస్ట్ 5 చూద్దాం, 5 కాలమ్స్, ఫస్ట్ 5 సీరియల్ నెంబర్స్ కలికిరి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డొమిసైల్ కేటగిరీ, హోమ్ కేటగిరీ అనమాట. ఈ కలికిరిలో హోమ్లో డిఫెన్స్ అనమాట, అంటే లోకల్ అంటే ఏపీ స్టేట్. కానీ వాళ్ళకి ఇక్కడ హోమ్లో డిఫెన్స్లో బాయ్స్కి అయితే 247 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. అంటే 247 అండ్ 247 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 247కి తక్కువ వస్తే వాళ్ళకి సీట్ రాదనమాట. ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ కాదు. దీన్ని బట్టి మనం ఒక అంచనా రావచ్చు, ఓకేనా. అండ్ ఆ ర్యాంక్ ఎంత అంటే 8125 వరకు. అదే గర్ల్స్కి ఏంటి, డిఫెన్స్ లోకల్ స్టేట్ అయినప్పటికీ, హోమ్ స్టేట్ అయినప్పటికీ డిఫెన్స్ గర్ల్స్కి 277 రావాలి మార్క్స్, ఓకేనా. అది ఆ గర్ల్స్కి. అదే కలికిరి స్కూల్లో మళ్ళీ ఓబీసీ చూస్తే 260కి వచ్చింది అనమాట. ఓబీసీ కేటగిరీలో 260కి వచ్చింది, గర్ల్స్కి రాలేదు ఓబీసీ కేటగిరీ. నెక్స్ట్ ఎస్సీ చూస్తే 226 అండి, హోమ్ స్టేట్ 226. ఎస్టీ అయితే 235 వచ్చింది. యూఎన్ అన్రిజర్వ్డ్ లేదంటే జనరల్ కేటగిరీ అని అంటారు, జనరల్ కేటగిరీకి 261 అనమాట. సో ఈ 5 కూడాను హోమ్ స్టేట్ అనమాట. అది కలికిరికి సొంత స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనమాట. మళ్ళీ అదర్ స్టేట్ వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ ఉంటాయి, 33% సీట్స్ అనేవి అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట. అందులో కలికిరి వాళ్ళకే చూస్తే మీరు ఎక్కడ ఉంటుంది, మీరు కలికిరి 6 నుండి చూడండి, 6 నుండి అండ్ 13 వరకు కలికిరే ఉందన్నమాట. సో బీహార్ అదర్ స్టేట్ కింద ఓబీసీ వాళ్ళకి 273కి వచ్చింది. ఇప్పుడు మన స్టూడెంట్సే, మన ఏపీ స్టూడెంట్సే ఏపీలో ఉండే స్కూల్కి వాళ్ళు లోకల్ అంటే హోమ్ కేటగిరీ కింద వెళ్తారు. అదే అదర్ స్టేట్లో ఉండే స్కూల్స్కి అదర్ కేటగిరీ కింద వెళ్తారు అనమాట, నాన్ లోకల్ కింద వెళ్తారు.
సో బీహార్ స్టూడెంట్ ఓబీసీ కేటగిరీలో 273 అనేది లీస్ట్ కట్ ఆఫ్ అనమాట. అదే బీహార్లో మళ్ళీ బీహార్ వాడికి వచ్చింది, అదర్స్ అన్రిజర్వ్డ్ 273 జనరల్ అనమాట, సారీ 272 అనమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు, మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కావాల్సింది కోరుకొండ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ కోరుకొండ, మీరు సీరియల్ నెంబర్ 14 నుంచి చూద్దాం. 14 నుంచి కోరుకొండ అనమాట. ఇగో ఈ 5 చూడాలన్నమాట మెయిన్. దిస్ ఈస్ కోరుకొండ, ఇదంతా కోరుకొండ అనమాట. ఈ కోరుకొండ అనేది మొత్తం ఉంటుంది, బట్ ఇందులో ఫస్ట్ 5 అనమాట హోమ్ అనమాట. ఈ ఫస్ట్ 5 హోమ్ అనమాట. సో కోరుకొండ హోమ్లో డిఫెన్స్ 265 అనమాట, డిఫెన్స్ బాయ్స్ 265, డిఫెన్స్ గర్ల్స్ 279 వచ్చింది. ఓకేనా? అదే కోరుకొండ హోమ్ ఓబీసీ 266 వచ్చింది, గర్ల్స్కి ఓబీసీ 281కి వచ్చింది. అంటే నంబర్ పెరిగింది, ర్యాంక్ పెరిగింది, మార్క్స్ పెరిగింది. ఎస్సీ 230కి వచ్చింది, గర్ల్స్కి 264కి వచ్చింది. అదే హోము ఎస్టీ 255కి వచ్చింది, గర్ల్స్కి వచ్చేటప్పటికి 234కి వచ్చింది. సో ఫస్ట్ ఉండేవన్నీ బాయ్స్, తర్వాత ఉండేవన్నీ గర్ల్స్ అనమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు. 265 అన్రిజర్వ్డ్ వస్తే, అది జనరల్ వస్తే 285 గర్ల్స్ జనరల్ వచ్చిందనమాట, 284 సారీ. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు చెక్ చేసుకుంటే మీరు కౌన్సిలింగ్లో అప్లై చేసుకునేటప్పుడు ప్రయారిటీ కూడాను చాలా ఇంపార్టెంట్. ఏ స్కూల్కి ప్రయారిటీ ఇవ్వాలనేది కూడాను ఒక టెక్నిక్ లాంటిది అని చెప్పొచ్చు అనమాట. మీరు ఈ కట్ ఆఫ్ బట్టి ఏ స్కూల్లో మనం అదర్స్లో పెట్టుకుంటే, అంటే ఇన్ కేసు మనకి హోమ్ స్టేట్లో రాలేదు అనుకుంటే, వచ్చే ఛాన్స్ లేదు అనుకుంటే, అదర్ స్టేట్లో పెట్టాలనుకుంటే ఎలా పెట్టవచ్చు అనేది కూడాను మనకు అర్థం అవ్వాలంటే ముందు వీటన్నిటి మీద కంప్లీట్గా స్టడీ చేయాలన్నమాట. స్టడీ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇది నేను చెప్పాను మన టైం లాగింగ్. ఇప్పుడు 9th క్లాస్ చూద్దాం. సో 9th క్లాసు, దిస్ ఈజ్ 9th క్లాస్. ఇది కూడాను లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా అనమాట. సో అది కూడాను ఆన్లైన్ కటాఫ్స్ అనమాట. ఇవన్నీ కూడాను మీరు ఫస్ట్ కలికిరి చూస్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కలికిరికి చూస్తే, ఇదిగోండి ఫస్ట్ 5 కలికిరికి వచ్చాయి అనమాట. సారీ, ఫస్ట్ 7 సీరియల్ కలికిరికి వచ్చాయి. ఇందులో హోమ్ చూద్దాం. కలికిరి అయినా కోరుకొండ అయినా 9th ఎంట్రన్స్కి ఉండే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి కదా, తెలిసిందే కదా. సో ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ హోమ్ డిఫెన్స్ 9th వాళ్ళకి 360కి వచ్చిందండి బాయ్స్కి. అదే హోమ్ ఓబీసీ అయితే 326కి వచ్చింది. హోమ్ ఎస్సీ అయితే 302 వచ్చింది, ఎస్టీ 248, జనరల్ 322 వచ్చింది. ఇక్కడ ఒక ఫన్నీ చెప్పొచ్చు ఏంటంటే, జనరల్ వాళ్ళకి ఇక్కడ తక్కువ మార్కులైనా వచ్చింది ఓబీసీ కంటే, అండ్ డిఫెన్స్ వాళ్ళకంటే జనరల్ వాళ్ళకి తక్కువ వచ్చింది అనమాట. 322కి వచ్చింది అనమాట. అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎస్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ 280కి వచ్చింది, అండ్ ఉత్తరప్రదేశ్ జనరల్ వాళ్ళకి గర్ల్స్కి 366 వచ్చింది, 366 మార్క్స్కి వచ్చింది అనమాట. ఇది కలికిరి. నెక్స్ట్ కోరుకొండ చూస్తే హోమ్ డిఫెన్స్ వస్తే 382 వచ్చింది, ఇక్కడ 360కి వచ్చింది, ఇక్కడ 382కి వెళ్ళిపోయింది. అండ్ ఓబీసీ వచ్చేటప్పటికి కోరుకొండ 336 వచ్చింది, ఇక్కడ 326కి వచ్చింది. చూసారా తేడా? ఇక్కడ ఓబీసీ అనేది ఎక్కడ తక్కువ వచ్చి ఎక్కడ ఎక్కువ వచ్చింది, అండ్ డిఫెన్స్ ఎక్కడ తక్కువ వచ్చి ఎక్కడ ఎక్కువ వచ్చింది అనమాట. అంటే కోరుకొండకి డిమాండ్ పెరిగిందని మనం చెప్పొచ్చు. అండ్ ఎస్సీ 338, ఇక్కడ 302కి వచ్చింది. అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 242, ఇక్కడ తక్కువ వచ్చింది, ఇక్కడ 248 ఎక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా జనరల్ 316 మళ్ళీ తగ్గింది, ఇక్కడ 322 వచ్చింది. ఓకేనా? ఇది తెలుగు స్టేట్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్. ఓన్లీ 2 స్కూల్స్ ఉంటాయి తెలిసిందే, కోరుకొండ అండ్ కలికిరి. అది ఆ 2 స్కూల్స్ సంబంధించిన డేటా అనమాట, కట్ ఆఫ్ సంబంధించింది. అలాగే మీరు మిగతా స్కూల్ కూడా చూడవచ్చు. అదర్ స్టేట్స్లో ఈస్ట్ సియాంగ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్, అలాగే గోల్పారా అస్సాం, నలంద ఇది వెరీ ఫేమస్ స్కూల్ అనమాట, బీహార్లో ఉంటుంది. అలాగే అంబికాపూరు, ఇందులో మీకు తక్కువ వస్తుంది, ఛత్తీస్గఢ్ కట్ ఆఫ్ అనేది తక్కువ వస్తుంది, అసలు అన్ని 200s లోపలే ఉంది. ఓకేనా? మీరు అంబికాపూర్ వాళ్ళకి అదర్స్ కూడాను 300 తక్కువలోనే ఉంది. చూద్దాం. అంటే మీరు చూసుకోవాలన్నమాట, ఏ స్కూల్ ఏ స్టేట్లోనే ఎంత తక్కువలో వస్తుందో చూసుకొని దాన్ని బట్టి నాన్ లోకల్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో రేవారి, సుజన్పూర్, తిరా, నాగ్రోటా, ఇలాయియా,
సో డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి, మొత్తం 33 స్కూల్స్ ఉంటాయి కదా, ఆ 33 స్కూల్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. న్యూ స్కూల్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన ప్రైవేట్ సైనిక్ స్కూల్స్కి సంబంధించింది అయితే కాదు, దానికి కూడా డేటా ఉంది. సో అది టైం ఉంటే వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.